అందరికీ నమస్కారం. పోస్టల్ బ్యాలెట్ యూజ్ చేయబోయే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా మీరు చాలా కష్టపడ్డారు. మీకు ఇవ్వాల్సిన జీతం ప్రాపర్ టైంకి రాలేదు. అదే విధంగా మీకు రావాల్సిన పిఆర్సి, మీకు రావాల్సిన డిఏలు, అదే విధంగా మీకు రావాల్సిన సిపిఎస్ ఏది కూడా మీకు ప్రాపర్ గా అందలేదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ప్రోత్సహించవద్దు. మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. చదువుకున్నోళ్లు మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. భావి తరాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ కూడా నేను విన్నపించడం ఏంటంటే, మీ అమూల్యమైన ఓట్లను తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన అందరినీ కూడా భావితరం కోసం, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు రావాల్సింది ఏమి రాలేదని చెప్పేసి మీరు వీధుల్లో వచ్చి ఎంత ధర్నాలు చేశారు, ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ మర్చిపోవద్దండి. ఇవన్నీ కూడా మీకు సిపిఎస్ ప్రాపర్ గా రావాలి, డిఏలు రావాలి, హెచ్ఆర్ఏ రావాలి. ఇవన్నీ రావాలంటే ఈసారి జరగబోయే ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అనగా 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ ఈ మంత్ మే నెల గంగాధర్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్ లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీ పోస్టల్ బ్యాలెట్ ను సబ్మిట్ చేయాలని చెప్పేసి, మీరు అందరూ కూడా రెస్పాన్సిబుల్ గా నడుచుకోవాలని చెప్పేసి, ఈ భావితరాన్ని ముందుకు నడిపించాలని చెప్పి, స్వర్ణాంధ్రప్రదేశ్ క్రియేట్ చేయడానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగుల్ని, టీచర్ని, అన్ని డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేస్తారని నమ్ముతూ, మీకోసం మీ సేవలో గంగాధర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము.